For most of the human civilization, we could believe that life only can exist. ఫ్రెండ్స్, మళ్ళీ మన జేబులన్నీ కొల్లగొట్టేయడానికి వచ్చేస్తున్నాడు మన కాంగ్. అదిగో వచ్చేస్తుంది, పరిగెత్తండి పరిగెత్తండి పరిగెత్తండి, స్పీడ్గా పరిగెత్తండి. ఏంట్రా నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు? కాంగ్, నువ్వు ఖచ్చితంగా లేవాల్సిందే, ఖచ్చితంగా నువ్వు రావాల్సిందే. ఎందుకు చెప్తున్నానంటే ఫ్రెండ్స్, మనకి కాంగ్ అంటే ప్రత్యేకమైన అభిమానం ఉంది అందరికి. చిన్నపిల్లలు ఏంటి, పెద్దలు అందరూ కింగ్ కాంగ్ అందరికీ తెలుసు. గుండెలు ఇలా బాధేసుకుని హైట్, చాలా హైట్ ఉంటుంది కదా, పెద్ద భారీ విగ్రహం. ఏదో మనకి బాగా తెలిసిన ఒక పర్సన్ లాగా అనిపిస్తుంది. ఇంతవరకు అది గాడ్జిల్లాతో దెబ్బలాడిందండి. కాంగ్ గాడ్జిల్లా ఎప్పుడు శత్రువులే, కాంగ్ ఎప్పుడు హీరోయే. ప్రతి పిక్చర్లోని మనం చూసిన 3-4 పార్ట్స్లో కూడా కాంగ్ ఎప్పుడు విక్టరీ సాధిస్తే గాడ్జిల్లాను ఓడిస్తుంది. నెక్స్ట్ మార్చి 27 రిలీజ్ అవుతుందండి గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ది న్యూ ఎంపైర్, కొత్త సామ్రాజ్యం కోసం మీరందరూ రెడీగా ఉండండి. ఇంతవరకు గాడ్జిల్లా మనుషుల మీద దాడి చేస్తే కాంగ్ వచ్చి మనల్ని రక్షిస్తుంది. కాంగ్ మనందరికీ ఫ్రెండ్గా ఉంటూ మన హ్యూమన్స్ అందరినీ రక్షిస్తూ ఉంటుందండి. కాకపోతే ఇప్పుడు ఈ మూవీలో వచ్చే ఒక కొత్త రకం జాతి హ్యూమన్స్ని, ప్లానెట్ని నాశనం చేయడానికి ట్రై చేస్తే కాంగ్ బలం సరిపోకపోతే తన శత్రువుని పిలుస్తుంది. ఎవరిని? గాడ్జిల్లాని. ఇద్దరు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు గట్టిగా. ఒక కాంగ్ నాకు చెయ్యి నొప్పి పెడుతుంది అంటదేమో గాడ్జిల్లా. అంత బలం ఉంటుందండి. గాడ్జిల్లా కూడా అంత ఈక్వల్ బలం. ఇద్దరు సమౌజ్జీలే, ఎవరికెవరో తక్కువ కాదు. కాకపోతే మనం గాడ్జిల్లాని శత్రువు కింద చూసాం. ఈ కాంగ్ వర్సెస్ గాడ్జిల్లా సినిమా, ప్రతి సినిమాలో కూడా ఇద్దరు శత్రువులే. కానీ ఈ మూవీలో గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ది న్యూ ఎంపైర్, కొత్త సామ్రాజ్యం కోసం ఈ మూవీలో మాత్రం ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యారండి. ఎందుకంటే మన బలం సరిపోయినప్పుడు మన శత్రువుని బలంగా చేసుకోవాల్సిందే అనే సూత్రం కాంగ్ చాలా జాగ్రత్తగా పాటించింది ఈ సినిమాలో. మానవాళిని నాశనం చేసే కొత్త జాతిని నాశనం చేయాలంటే కాంగ్ బలం సరిపోదు. సో అందుకని గాడ్జిల్లాని పిలిచింది. ఇద్దరి బలంతో వాళ్ళని ఎలా ఓడించారు, వాళ్ళందరిని ఎలా మట్టి పెట్టారు అనేది తెలుసుకోవాలంటే మార్చి 27న తప్పకుండా చూడండి. మన జేబులు గుల్లైపోతాయి. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు చూస్తారు. కాంగ్ అంటే మనకు అంత అభిమానం. సినిమాలో చూడండి, సినిమా థియేటర్లో కాంగ్ పడిపోయి ఎక్కడో లోయల్లో పడిపోతుంది. లాస్ట్లో ఒక్కసారిగా పైకి లేచి వచ్చేసరికి ఏళ్ళలో చప్పట్లో ఏదో కాంగ్ మనకి బాగా అటాచ్మెంట్ ఉన్నట్టు కాంగ్ తోటి, ఏదో మన ఫ్యామిలీ మెంబర్ లాగా, అందరికీ బాగా తెలిసిన వ్యక్తిలాగా అంత ఫీల్ అయిపోతూ ఉంటాం. ఇంకా ఒక ఇన్స్పైరింగ్గా ఉంటుంది కాంగ్ని చూస్తూ ఉంటే. ఆ బలం, ఆ రోబస్ట్ పర్సనాలిటీ, ఆ హైటు. ఏముంది, హెలికాప్టర్లు, విమానాలు ఎలా పట్టుకుని ఎలా ఇరిపేస్తూ ఉంటారు, అంత హైటు. నెక్స్ట్ దిగిన తోడు గాడ్జిల్లా బలం కూడా ఒక్కసారిగా సముద్రం నుంచి అలా వచ్చి నిప్పులు కొక్కుతా ఇద్దరు ఎలా చేస్తారో ఆ సినిమాలు చూడాల్సిందే. మే 27 రిలీజ్ అవుతుందండి. ఈ సినిమా వస్తే మిగిలిన సినిమాలు అన్నీ పడుకోవాల్సిందే. సరదాగా చెప్తున్నాను ఫ్రెండ్స్, సీరియస్గా అయితే తీసుకోవద్దు. పడుకోవడం అంటే నా ఉద్దేశం ఏంటంటే మ్యాక్సిమం 99.9% కూడా అందరూ చూస్తారు. సినిమా హీరోలు చూస్తారు, వరల్డ్లో ఉన్న అందరూ చూస్తారు. మిగిలిన మూవీస్ చూస్తారో లేదో నాకైతే తెలియదండి. హాలీవుడ్ మూవీస్ అది ఇదైతే సూపర్గా ఉంటుంది సినిమా. ట్రైలర్ చూస్తే మనకు ఒక గూస్ బంప్స్, వాళ్ళ మ్యూజిక్ కానీ, మరి 3Dలో రిలీజ్ చేస్తారో లేదో ఇంకా రివీల్ అవ్వలేదు. మనకి మూవీ చూసి ఒక రకమైన గూస్ బంప్స్ వస్తుంది. సినిమా చూసి హ్యాపీగా బయటకు వచ్చేస్తున్నాం. పిల్లలైతే దాని గురించే మాట్లాడుతూ ఉంటారు. ఆ థాట్స్ నుంచి రావడానికి మనకి కొంచెం టైం పడుతుందండి. ఆ ఇమేజిన్ చేసుకోండి ఒకసారి. ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. వార్నర్ బ్రదర్స్ అండ్ లెజెండరీ ఇద్దరు కలిసి ప్రజెంట్ చేస్తున్నారు ఈ మూవీ అండి. మార్చి 27 ఖచ్చితంగా చూడాల్సిన పిక్చర్ అనేది. ట్రైలర్ చూడండి. పిక్చర్ అయితే సూపర్గా ఉంటుంది. ఎటువంటి ఇది లేదు. వాళ్ళు వాడే టెక్నాలజీ కానీ, వాళ్ళు తీసుకునే ఫిజిక్స్, కెమిస్ట్రీ, వాళ్ళు సెట్స్, స్టూడియో, ప్రతిదీ స్టెప్ బై స్టెప్ ప్రతిదీ వాళ్ళు తీసుకునే విధానం కూడా చాలా కేర్గా ఉంటుంది పిక్చర్ అయితే. అందుకే వరల్డ్లో అంత హిట్ అయ్యి ప్రతి పిక్చర్, మిగిలిన తెలుగు పిక్చర్లు ఎన్ని ఉన్నా ఆ ఇంగ్లీష్ మూవీస్కి అంత డబ్బులు రావడానికి, వాళ్ళు హిట్ అవ్వడానికి వరల్డ్ వైడ్ మూవీస్, వరల్డ్ వైడ్ లాంగ్వేజ్ ప్లస్ ఏంటంటే వాళ్ళు తీసే విధానం అది ఆడియన్స్కి దగ్గరికి వెళ్ళిపోతుంది. మనం ఏ ఇంగ్లీష్ మూవీ తీసుకున్నా ఏదో కొద్ది సినిమాలు తప్పించి మిగిలినవన్నీ పబ్లిక్ మాత్రం, ఆడియన్స్ మొత్తం బాగా రీచ్ అవుతాయండి.
మమ్మీ చూసారా? మమ్మీ కూడా అంతే, కొంతకాలం పాటు చూశారు సినిమా. మనకు అప్పట్లో లవకుశ చూసేవారంట, అలాగే మమ్మీ కూడా రిలీజ్ అయిన టైంలో కూడా ఎగబడి చూశారు సినిమా. అది ఏంటంటే కథలు ఏమో మనకి ఊహలో ఉండేది మనకి కళ్ళ ముందు నిజమేమో అనిపిస్తుంది. యాక్చువల్గా గొరిల్లా అయితే చిన్నగానే ఉంటుంది, మనకు తెలుసు కదా, ఎన్జీసీలో చూస్తాం. కాకపోతే ఈ కాంగ్ని చూస్తుంటే ఆ పర్సనాలిటీ ఇమేజిన్ చేసుకుంటే మనకు ఒక బాగా పరిచయమైన పర్సన్లా ఉంటారండి. సో ఫ్రెండ్స్, ఇలాంటి రివ్యూలు ఇంకా కావాలంటే, ఫన్నీగా కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితేనే. సో ఫ్రెండ్స్, మే 27 అయితే థియేటర్స్లో ఖచ్చితంగా చూడండి. నాతో పాటు మీ అందరూ కూడా థియేటర్లు ఖచ్చితంగా కాంగ్ని ఇష్టపడతారు. కాంగ్ మూవీస్ అన్నీ చూసే ఉంటారు. సినిమా థియేటర్లో చూడని వాళ్ళు కూడా అమెజాన్లోను ఈ సండే మూవీస్లో కూడా ఖచ్చితంగా చూసుంటారు ప్రతి ఒక్కళ్ళు. అలా ఉంటుందండి పిక్చర్ ట్రైలర్ గురించి చెప్పాలంటే టంక్ టకన్ టంక్ టకన్ టక్ టక్ అదరహో 4.5 రేటింగ్ ఖచ్చితంగా వస్తుంది. మీరు చూడండి, తర్వాత కామెంట్స్ చేయండి. ప్రజెంట్ అయితే కామెంట్స్ పెట్టండి, నా వీడియోస్ బాగున్నాయి లేవు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.